అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలను. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 వచ్చాడు. కేజీఎఫ్ ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. History was wrong. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అమ్మో, ఇంకా మనం 5 అవర్స్ థియేటర్ లో కూర్చోవాల్సిందే భయ్యా. అసలు మ్యాటర్ ఏంటంటే బాహుబలి మూవీని మన ఎస్ఎస్ రాజమౌళి గారు కొత్తగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి దాదాపు 5 అవర్స్ ఉండబోతుందంట. అయితే నిన్నటితో బాహుబలి మూవీ రిలీజ్ అయి 10 ఇయర్స్ కావడంతో రాజమౌళి గారు ఈ మూవీ పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 మొత్తం కలిపి ఒకే మూవీలో రిలీజ్ చేస్తున్నామని ఒక దిమ్మ తిరిగిపోయి అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ నిన్న ఈ మూవీ టీం మొత్తం కలిసి చేసుకున్న పార్టీలో ప్రభాస్ అన్న లుక్ మాత్రం కుత్త ర్యాంప్ అదిరిపోయింది. నిజంగా ఆయన లుక్ తిరిగి తెచ్చుకోవడానికి ప్రభాస్ అన్న చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఈ రిలీజ్ కి ఎంతమంది వెళ్తారో చెప్పండి ఫ్రెండ్. కన్నప్ప, కుబేరా ఇంకా తమ్ముడు, ఈ 3 సినిమాలలో ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. ఫస్ట్ తమ్ముడు. ఈ సినిమా మన ఆడియన్స్ కి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు, కానీ ఈ మూవీలో నితిన్ అన్న యాక్టింగ్ మాత్రం మామూలుగా ఉండదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ కుబేరా. ఇప్పటి వరకు ధనుషన చేసిన సినిమాలో ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పాలి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 140 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ కన్నప్ప. ప్రభాస్ అన్న స్క్రీన్ పైన కనిపిస్తే రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమా మళ్ళీ ప్రూవ్ చేసింది. ఈ మూవీ 13 days లో 60 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా దూసుకెళ్తుంది. ఈ లిస్ట్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో చెప్పండి ఫ్రెండ్.